హలో నేస్తాలు, వెల్కమ్ టు సుజనాస్ టేస్టీ బైట్. ఇవాళ చల్లపిండి చేస్తున్నాను. అదేనండి, చాలామంది మజ్జిగ ఉప్మా అని కూడా అంటారు. మా సైడ్ మాత్రం మేము చల్లపిండి అంటాం అన్నమాట. ముందుగా తాలింపు వేసేసుకున్నాను. ఇందులో ఎండుమిరపకాయలు ఇలా వేసుకుంటే చక్కగా పిండి లోపలికి వెళ్ళి తింటున్నప్పుడు భలే ఎమ్మీగా ఉంటుంది. పచ్చిమిర్చీలు వేసుకున్నాను. పచ్చిమిర్చిలోకి ఉప్పు వేస్తే కారం లేకుండా ఉంటాయి అన్నమాట. మజ్జిగలో బియ్యం పిండి కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా ఈ టెక్స్చర్లో ఉండాలి. తాలింపులో కొంచెం సాల్ట్ వేసాం కదా, మిగిలిన సాల్ట్ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసాను. ఈ ఆనియన్ బాగా మెత్తపడిపోక్కర్లేదు, కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ మజ్జిగ మిక్చర్ పోసేసుకోవాలి. దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. కలుపుతూ ఉంటే ఇలా చిక్కబడ్డం స్టార్ట్ అవుతుంది అనమాట. సో మొత్తం కొంచెం దగ్గరకు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇలా గట్టిపడి దగ్గర పడేలాగా ఉంచుకోవాలి. అడుగున బెరుడు పట్టేదాకా ఉంచితే కూడా ఇంకా అసలు ఆ బెరుడు తింటుంటే ఉంటుంది. మా ఇంట్లో అయితే ఇది చేసుకోవడం కోసం మజ్జిగ నట్టు పెట్టుకుంటాం అనమాట. కొంచెం పులుపు వచ్చిన మజ్జిగతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చల్లపిండి అనేది రెడీ అయిపోయింది. పొయ్యి ఆఫ్ చేసుకోవడం.